హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మన లాస్ట్ ప్రివ్యూ వీడియో అది ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడిగా. ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ ఓవరాల్ గా ఎన్ని సిక్సెస్ కొడతారని అడిగితే ఆ క్వశ్చన్ కి మోర్ దెన్ 150+ కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ 150 మెంబర్స్ లో ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు మినిమం 10+ సిక్సెస్ కొడతారని కామెంట్ చేస్తే ఎస్ఆర్హెచ్ ఓవరాల్ గా 4 సిక్సెస్ మాత్రమే కొట్టారు. మరి ఆ క్వశ్చన్ కి ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వలేకపోయారు. మరి ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వచ్చా. మరి చూద్దాం ఈ క్వశ్చన్ కి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఇంకా ఈ రోజు క్వశ్చన్ విషయానికి వస్తే మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి అగెనిస్ట్ సిఎస్కే అయితే ఉంది. టూ టీమ్స్ కూడా క్వాలిఫై అవ్వాలన్నా ఆర్ టాప్ 2 లో ఉండాలంటే ఈ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్. మరి ఇలాంటి ఇంపార్టెంట్ మ్యాచ్ గెలవాలంటే టూ టీమ్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళ బౌలింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండబోతుంది. అందుకే ఈ మ్యాచ్ లో టూ టీమ్స్ నుంచి ఏ బౌలర్ హైయెస్ట్ వికెట్ తీసుకుంటారు అనుకుంటున్నారో అండ్ ఎన్ని వికెట్స్ తీస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. అసలు ఎస్ఆర్హెచ్ టీమ్ అగెనిస్ట్ సిఎస్కే లో ఈ చెన్నై స్టేడియంలో గెలవగలదా, గెలవాలంటే ఎలాంటి ప్లానింగ్స్ తో రావాలి అండ్ సిఎస్కే టీమ్ దగ్గర ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ మెయిన్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీమ్ క్వాలిఫై అవ్వాలంటే ఏం జరగాలి అండ్ టాప్ 2 లో రావాలంటే ఏమేమి జరగాలో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. బట్ దానికన్నా ముందు ఎస్ఆర్హెచ్ టీమ్ అగెనిస్ట్ జీటీతో అయితే ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో 82 రన్స్ తేడాతో ఓడిపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఎలాంటి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఆ మ్యాచ్ లో వచ్చిన పాజిటివ్స్ ఏంటి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా ఇంకా స్టార్ట్ చేస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ గురించి మాట్లాడుకుంటే ఆ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకుంది. మెయిన్ గా అహ్మదాబాద్ స్టేడియం లో మనందరికీ తెలుసు ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ సెకండ్ బ్యాటింగ్ ఈ టూ సిచ్యువేషన్స్ లో కూడా ప్రతి టీం గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ అయితే గెలవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నా ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ తీసుకుంది. ఎందుకంటే వాళ్ళని తక్కువకి రిస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ అయితే ఈజీగా గెలుద్దాం అనుకుంది చేజ్ చేసి. ఎగ్జాక్ట్ గా అలానే జరిగిందని చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ వరకు ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మెయిన్ గా జీటీని అయితే 168 ఫర్ 5 వికెట్స్ కి ఆపినా ఇందులో మెయిన్ ప్లేయర్ లైక్ సాయి సుదర్శన్ అయితే 61 రన్స్ చేశాడు. అంటే ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టే వాషింగ్టన్ సుందర్ అయితే అగెనిస్ట్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ప్రతిసారి మ్యాచ్ ని గెలిపించడంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నాడని చెప్పాలి. ఈ మ్యాచ్ లో కూడా సాయి సుదర్శన్ తర్వాత సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఉన్నాడు. 33 బాల్స్ లో 50 రన్స్. ఓవరాల్ ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ చూసుకున్నా ఎక్సలెంట్ బౌలింగ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ టోటల్ గా 4 ఓవర్స్ లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్, నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి 3 ఓవర్స్ ఈ 3 ఓవర్స్ లో 27 రన్స్, ప్రొఫైలింగ్ ఈ మ్యాచ్ కోసం తెస్తే 3 ఓవర్స్ ఇచ్చి 17 రన్స్ విత్ 2 వికెట్స్. ఇక ఇక్కడ మెయిన్ విషయం ఏమంటే ప్రొఫైలింగ్ లాస్ట్ ఓవర్ ఎందుకు ఏపీలే అని డౌట్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. మెయిన్ గా ఇషాన్ మలింగ అండ్ సకీబ్ భూషణ్ కి 2 ఓవర్స్ అయిన తర్వాత మాక్సిమం ప్రొఫైలింగ్ ఫుల్ ఓవర్ కంప్లీట్ చేసుకొని ఇషాన్ మలింగ ఆర్ సకీబ్ భూషణ్ కి 1 ఓవర్ ఇస్తాడు అనుకున్నాం మనందరం. బట్ ప్యాట్ కమిన్స్ అయితే ఎక్స్పీరియన్స్ వద్దకు వెళ్ళి ఇషాన్ మలింగకి ఫుల్ ఓవర్ కంప్లీట్ చేద్దామని ప్రయత్నించాడు. ఈ ప్లానింగ్ అయితే రివర్స్ అయిందని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీమ్ కి. ఓవరాల్ గా ఇషాన్ మలింగ దగ్గర నుంచి 4 ఓవర్స్ లో 46 రన్స్ విత్ నో వికెట్. ఇంకా సకీబ్ భూషణ్ కూడా తనదైన బెస్ట్ స్పెల్ వేసాడని చెప్పాలి. ఓవరాల్ గా 4 ఓవర్స్ లో 37 విత్ 2 వికెట్స్. ఇంకా శివంగ్ కుమార్ దగ్గర నుంచి జస్ట్ 2 ఓవర్స్ ఇస్తే ఈ 2 ఓవర్స్ లో 19 రన్స్ అయితే ఇచ్చాడు. ఇలా ఎస్ఆర్హెచ్ టీం బౌలర్స్ అందరూ కలిసి జీటీని అయితే 168 అయితే రిస్ట్రిక్ట్ చేశారు. మరి ఎస్ఆర్హెచ్ టీం ఈ 168 రన్స్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో ఈజీగా చేజ్ చేసి గెలుస్తుంది అనుకున్నాం. బట్ ఇదంతా రివర్స్ లో జరిగింది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ అలా ఉంది. మన ప్రివ్యూలో మెయిన్ గా మాట్లాడుకున్నట్టు వాళ్ళ పవర్ ప్లే మెయిన్ 2 బౌలర్స్ రబాడా అండ్ సిరాజ్ ఈ ఇద్దరు కలిసి 6 ఓవర్స్ కంప్లీట్ చేస్తామని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్లీ అలా చేశారు. టోటల్ గా ఈ 6 ఓవర్స్ లో అయితే జస్ట్ 34 ఫర్ 4 వికెట్స్ తీసుకున్నారంటే అర్థం చేసుకోండి వాళ్ళ బౌలింగ్ ఎలా ఉందో. మెయిన్ గా ఎస్ఆర్హెచ్ టీం ఓవరాల్ గా 86 రన్స్ కి ఆల్అౌట్ అయితే ఇందులో హైయెస్ట్ రన్స్ ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి చూసాం. జస్ట్ 9 బాల్స్ లో 19 రన్స్ కొట్టి హైయెస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్ గా నిల్చున్నాడని చెప్పాలి ఈ మ్యాచ్ మొత్తంలో ఎస్ఆర్హెచ్ టీం తరపున. ఇంకా అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీం బ్యాటర్స్ మంచిగా ఆడలేదా లేదంటే జీటీ బౌలింగ్ అంత స్ట్రాంగ్ ఉందంటే 100% జీటీ బౌలింగ్ కే ఇవ్వాల్సింది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం లో అవుట్ అయిన ప్రతి ఒక్క బ్యాటర్ కూడా వెనకాల కీపర్ కి లేదంటే టాప్ ఎడ్జ్ వెనకాల ఫీల్డర్స్ కి మాత్రమే క్యాచ్ దొరికి. ఎస్ఆర్హెచ్ టీం బ్యాటర్స్ అయితే తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అంత స్ట్రాంగ్ ఉంది అండ్ వాళ్ళ బౌలింగ్ లెంత్ కూడా ఎగ్జాక్ట్లీ పిచ్కి తగ్గట్టు వేసారని చెప్పుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అగెనిస్ట్ సిఎస్కేతో ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో ప్రతి ఒక్కరు వెయిట్ చేద్దాం. ఇంకా ఓవరాల్ ఈ మ్యాచ్ లో ఏమైనా మాట్లాడుకోవడానికి ఉందంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే ఇంకా స్ట్రాంగ్ అవుతూనే ఉంది ప్రతి ఒక్క మ్యాచ్. సో ఇలాంటి బౌలింగ్ అటాక్ తో మనం అయితే క్వాలిఫై అయ్యి ప్లే ఆఫ్స్ కి వెళ్తున్నామంటే ఇది ఒక బిగ్ బూస్ట్ అని చెప్పాలి ఎస్ఆర్హెచ్ టీం కి. ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 200 రన్స్ బోర్డు మీద పెడితే దాన్ని ఆపే శక్తి అయితే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ ఉందని 100% నమ్ముతున్నా. ఎంతమంది నన్ను అగ్రీ చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్ గా ప్రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. మెయిన్ గా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే 2 టీమ్స్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఇంకా ఈ ఫుల్ ప్రివ్యూకి వెళ్లే ముందు మీ అందరికి ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా ఈ వీడియో బిఫోర్ సిఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ కి ముందు అయితే చేస్తున్నాం. ఇది క్లారిటీ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నా.
ఇంక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే ఈ మ్యాచ్ 2 టీమ్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పాలి. సీఎస్‌కే క్వాలిఫై అవ్వాలన్నా ఆర్ ఎస్ఆర్‌హెచ్ క్వాలిఫై అయ్యి ప్లే ఆఫ్స్‌లో ఉండాలన్నా లేదంటే టాప్ 2కి వెళ్ళాలన్నా ఈ 2 టీమ్స్‌కి చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్ టాప్ 2కి వెళ్ళాలని క్వాలిఫై అవ్వాలంటే ఏమేమి చేయాలి ప్రతి ఒక్కటి ఈ ప్రివ్యూ లాస్ట్‌లో అయితే మాట్లాడుకుందాం. ఇంక మన ఫస్ట్ సెగ్మెంట్ విషయానికి వస్తే మ్యాచ్ డీటెయిల్స్. ఈ మ్యాచ్ మే 18న మండే రోజు జరుగుతుంది. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ సీఎస్‌కే ఎట్ చెపాక్ స్టేడియం 7:30 PM. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తే పిచ్ కండిషన్స్. చెపాక్ స్టేడియం ప్రతి ఇయర్‌లా ఈ ఇయర్ అయితే లేదు. లాస్ట్ ఇయర్ వరకు స్పిన్‌కి అయితే వేరే లెవెల్ అనుకూలంగా ఉన్న ఈ ఇయర్ అయితే ప్యూర్ బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవాలి. ఎంత పెద్ద స్కోర్‌ని ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పెట్టినా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంత పెద్ద స్కోర్ ఉన్నా దాన్ని అయితే ఈజీగా చేజ్ చేస్తున్నారు కాబట్టి ఏ టీం టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం అయితే పక్కా. మరి ఎస్ఆర్‌హెచ్ టీం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందా సెకండ్ బ్యాటింగ్ చేస్తుందంటే మాక్సిమం ఎస్ఆర్‌హెచ్ టీం టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేయాలి. లాస్ట్ మ్యాచ్ అగైనెస్ట్ జీటీతో 168 రన్స్‌ని మనం ఓడిపోయాం కదా అంటే అలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్క మ్యాచ్‌లో రాదు. సీజన్ మొత్తంలో ఒకటేసారి వస్తుంది. ఆ ఒక్క సిచ్యువేషన్ కూడా అగైనెస్ట్ జీటీతో అయితే కంప్లీట్ అయింది. దాన్ని అయితే మర్చిపోండి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు. అగైనెస్ట్ ముంబై, అగైనెస్ట్ ఆర్ఆర్ ఇలాంటి బిగ్ టీమ్స్ ముందు కూడా ఎస్ఆర్‌హెచ్ టీం 240+ రన్స్‌ని అయితే ఈజీగా చేజ్ చేసి మ్యాచెస్‌ని అయితే గెలిచింది ఇదే సీజన్. అందుకే ప్రతిసారి అగైనెస్ట్ జీటీలా జరుగుతుంది అయితే అనుకునే ఛాన్స్ అయితే లేదు. ఎస్ఆర్‌హెచ్ టీం బిగ్ కమ్‌బ్యాక్ అయితే ఇస్తుంది. ఇంకా మెయిన్‌గా ఈ పిచ్ యొక్క యావరేజ్ స్కోర్ విషయానికి వస్తే 180-198 ఉంది. ఒక్కసారి లోయెస్ట్ స్కోర్ ఈ స్టేడియంలో ఈ సంవత్సరం చూసుకున్న 165 అయితే ఉంది. సో ఫస్ట్ బ్యాటింగ్ ఏ టీం చేసినా మినిమం 190+ రన్స్ బోర్డు మీద పెడితే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంకా చెన్నైలో డ్యూ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే వారికి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి మాక్సిమం టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా ఫస్ట్ బౌలింగ్ చేయాల్సిందే. మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయంకి వెళ్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఈ 2 టీమ్స్ ఓవరాల్ ఐపీఎల్ లో టోటల్ గా 23 మ్యాచెస్ ఆడితే అందులో ఎస్ఆర్‌హెచ్ టీం 8 మ్యాచెస్ గెలిస్తే సీఎస్కే టీం 15 మ్యాచెస్ అయితే గెలిచింది. ఇంకా రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి అడిగితే లాస్ట్ ఇయర్ ఒకటే మ్యాచ్ అయింది. అది కూడా చెన్నై స్టేడియంలోనే అయింది. ఇప్పటికి ప్రతి ఒక్కరు గుర్తుండాల్సిందే లాస్ట్ ఇయర్ ఎస్ఆర్‌హెచ్ టీం చెన్నైకి వెళ్లి చెన్నైలోనే ఎస్ఆర్‌హెచ్ టీం గెలిచిందంటే అర్థం చేసుకోండి ఎస్ఆర్‌హెచ్ టీం ఎంత స్ట్రాంగ్ ఉందో లాస్ట్ ఇయర్ నుంచి. ఆల్రెడీ ఈ సీజన్ లో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్‌హెచ్ టీం ఎలా గెలిచిందో మనం చూసాం. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటూ 194 రన్స్ బోర్డు మీద పెడితే మరి ఈ 194 రన్స్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీం వాళ్ళ బెస్ట్ బౌలర్స్ అయితే డిఫెండ్ చేసుకుందని చెప్పాలి. సీఎస్కే ఆ మ్యాచ్ లో 184 రన్స్ చేసి మ్యాచ్ అయితే ఓడిపోయింది. మెయిన్ గా ఆ మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ టీం బౌలర్స్ కి అండ్ ఇషాన్ కిషన్ క్యాప్టెన్స్ అయితే మెచ్చుకోవాల్సింది. ఇది ఇప్పటి వరకు ఉన్న హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఆఫ్ బోత్ టీమ్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వెళ్తే బెస్ట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఇన్ దిస్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ లో ఏ ప్లేయర్ బాగా ఆడే ఛాన్స్ ఉంది అండ్ 2 టీమ్స్ నుంచి ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూసుకుంటే ముందుగా సీఎస్కే యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ బ్యాటింగ్ లిస్ట్ లో మెయిన్ గా సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్. ఇంకా ఈ 2 ప్లేయర్స్ నుంచి ఒక్క మ్యాచ్ తప్ప ఇంకే మ్యాచ్ లో కూడా 50 ప్లేయర్స్ పార్ట్నర్షిప్ అయితే ఏ మ్యాచ్ లో కూడా చూడలేదు. మెయిన్ గా సంజు శాంసన్ ఉంటే రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవుతాడు అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఉంటే సంజు శాంసన్ అవుట్ అవడం ప్రతి ఒక్క మ్యాచ్ లో కామన్ గా మారిపోయింది. అండ్ నిన్న మ్యాచ్ లో కూడా అగైనెస్ట్ ఎల్ఎస్జీతో అయితే సంజు శాంసన్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా తొందరగా అవుట్ అయిపోయారు కాబట్టి అలాంటి బెస్ట్ ప్లానింగ్స్ ఎస్ఆర్ఎస్ టీం బౌలర్స్ వస్తే వీళ్ళని అవుట్ చేస్తే మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు ఎస్ఆర్ఎస్ టీం. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడు ఆధార్ కొట్టిన ఉర్వేల్ పటేల్ కూడా నిన్న మ్యాచ్ లో అవుట్ అయిపోవడంతో వాళ్ళ టాప్ 3 ఎలాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నారో మనం చూసాం. సో వాళ్ళని అవుట్ చేయాలంటే ఎస్ఆర్ఎస్ పర్ఫెక్ట్ బౌలింగ్ లైనప్ తో వస్తే సీఎస్కే బ్యాటింగ్ అయితే ఈజీగా కొలాప్స్ చేయొచ్చు పవర్ ప్లేలో. ఇలాంటి ప్లాన్తో వస్తే ఎస్ఆర్ఎస్ టీం ఈజీగా గెలవచ్చు అదైతే పక్కా. ఇంకా సీఎస్కే బౌలింగ్ గురించి మాట్లాడుకున్న పవర్ ప్లేలో మెయిన్గా 3 ప్లేయర్స్ లైక్ ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోస్ అండ్ అఖిల్ ఓషన్. ఈ 3 ప్లేయర్స్ అయితే పక్కగా ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో వేస్తారు కాబట్టి మెయిన్గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్. ఎస్ఆర్హెచ్ టాప్ 3 అయితే ఫుల్ పవర్ ప్లే హిట్టింగ్ ఆడితే వీళ్ళని టార్గెట్ చేసి కొడితే మాత్రం మ్యాచ్ ఇంకోసారి వన్ సైడ్ చేయొచ్చు అని చెప్పి. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం యొక్క బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడుకున్న అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఈ 2 ఓపెనర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఈ మ్యాచ్ కోసం. ఎస్ఆర్ఎస్ టీం గెలవాలంటే బ్యాటింగ్ లో వీళ్ళిద్దరు పవర్ ప్లే ఆడితే మ్యాచ్ అయితే ఈజీగా సీల్ చేయొచ్చు పవర్ ప్లే లోనే. ఇంకా ఇషాన్ కిషన్, క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈ 3 ప్లేయర్స్ నుంచి కూడా కొంచెం కన్సిస్టెన్సీగా రన్స్ వస్తే మాత్రం మ్యాచ్ అయితే ఈజీగా గెలవచ్చు. ఇంకా బౌలింగ్ లో మాట్లాడుకున్న సంజు శాంసన్, ఉర్వేల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్ ఇలాంటి ప్లేయర్స్ అవుట్ చేయాలంటే ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ ప్రఫులింగి ఈ 3 ఫాస్ట్ బౌలర్స్ నుంచి అయితే బెస్ట్ బౌలింగ్ చూడబోతున్నాం పవర్ ప్లేలో. ఇంకా ఫైనల్ గా మరి శివం కుమార్ ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదంటే తన బదులుగా ఏమైనా జీసన్ అనసారి అలాంటి కొత్త బౌలర్స్ ట్రై చేయాలంటే ఇక్కడైతే అవసరం లేదు. మాక్సిమం సీఎస్కే బ్యాటర్స్ అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ శివం కుమార్ అయితే బెస్ట్ బౌలింగ్ వేస్తాడని నమ్ముతున్నాం కాబట్టి 100% శివం కుమార్ అయితే ఈ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉండబోతున్నాడు. ఈ 2 టీమ్స్ యొక్క బెస్ట్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్. ఇంకా మనం డైరెక్ట్ గా ఎస్ఆర్ఎస్ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, నెంబర్ 3 లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో క్లాసన్, నెంబర్ 5 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 లో సలీల్ అరోరా అండ్ నెంబర్ 7 లో మళ్ళీ అనికేత్ వర్మ టీమ్ లో తెచ్చుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. అండ్ నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో శివంక్ కుమార్, నెంబర్ 10 లో ఇషన్ బలింగా అండ్ నెంబర్ 11 లో సకీ భూషణ్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రొఫైలింగ్ వస్తే మాత్రం బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ ఉండిపోతుంది ఎస్ఆర్ఎస్ టీమ్ కి. ఇంక ఇప్పుడు ఫైనల్ గా ఎస్ఆర్ఎస్ టీం క్వాలిఫై అవ్వాలన్నా ఆర్ టాప్ 2 లో ఉండాలంటే ఎలాంటి సినారియో ఉందని చూసుకుంటే ఇది అయితే సింపుల్ అని చెప్పాలి. ఎస్ఆర్ఎస్ టీం క్వాలిఫై అవ్వాలన్నా అండ్ టాప్ 2 కి వెళ్ళాలంటే చాలా చాలా సింపుల్ గా ఉంది. ముందుగా ఎస్ఆర్ఎస్ టీం దగ్గర ఉన్న 2 గేమ్స్ అయితే పక్కా గెలవాల్సిందే. అగెనెస్ట్ సిఎస్కే అండ్ అగెనెస్ట్ ఆర్సీబీ. ఈ 2 మ్యాచెస్ గెలిస్తే టోటల్ గా ఎస్ఆర్ఎస్ టీం కి 18 పాయింట్స్ అయితే వస్తాయి. ఇంకా ఈ 2 గెలిస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతుంది కాబట్టి ఇంకా టాప్ 2 లో వెళ్ళాలంటే ఆర్సీబీకి జస్ట్ ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. అది అగెనెస్ట్ పంజాబ్ కింగ్స్ అండ్ ఎస్ఆర్హెచ్. ఒకవేళ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ఓడిపోయి
అండ్ ఎస్ఆర్ఎస్ తో కూడా ఓడిపోతే ఆర్సీబీ జస్ట్ 16 పాయింట్స్ దగ్గర మాత్రమే ఉండిపోతుంది. కాబట్టి అప్పుడు ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే జీటీ టాప్ ప్లేస్ లో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ ఎస్ఆర్ఎస్ 2 మ్యాచెస్ గెలిచి 18 పాయింట్స్ సెకండ్ పొజిషన్, అండ్ పంజాబ్ కూడా 2 గేమ్స్ గెలిచి మాత్రం 17 పొజిషన్ తో థర్డ్ ప్లేస్, అండ్ ఆర్సీబీ అయితే 4th పొజిషన్ కి అయితే వెళ్ళిపోతుంది. ఇలా పాయింట్స్ టేబుల్ అయితే ఉండిపోతుంది. ఆర్సీబీ 2 గేమ్స్ ఓడిపోయి అండ్ ఎస్ఆర్ఎస్ 2 గేమ్ గెలిస్తే ఇది సింపుల్ అండ్ ఈజీ క్వాలిఫికేషన్ ఫర్ ఎస్ఆర్ఎస్ టీమ్. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఎస్ఆర్ఎస్ టీమ్ 2 మ్యాచెస్ గెలిచి అండ్ ఆర్సీబీ 2 మ్యాచెస్ ఓడిపోతుందా? కింద కామెంట్ చేయండి.